ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. 44 సంవత్సరాల క్రితం 1982 మార్చి 29వ తేదీన విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. ఎందుకోసం స్థాపించాడు? తెలుగు భాష వైభవాన్ని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలి అన్న విముఖ లక్ష్యాలతో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన జీవించి ఉన్నంతకాలం ఆ లక్ష్యాల సాధన కోసం మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా పనిచేశారు. తెలుగు భాష వైభవం కోసం తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఆయన మరణానంతరం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో ఉన్న పరిస్థితి నాటికి నేటికి హస్తిమశకాంతరం. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు భాష పరిస్థితి ఎలా ఉంది అంటే, తెలుగు వద్దు, ఇంగ్లీషు ముద్దు, అమ్మ వద్దు, మమ్మీ ముద్దు, నాన్న వద్దు, డాడీ ముద్దు అనే విధంగా ఈనాటి పరిస్థితి. తెలుగులో మాట్లాడడం నామోషిగా, ఇంగ్లీష్లో మాట్లాడడం అదేదో ఘనకార్యంగా, గర్వంగా భావించే పరిస్థితి వచ్చింది. గత జగన్ ప్రభుత్వం ఒక చారిత్రక తప్పిదం చేసింది తెలుగు భాష విషయంలో. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీవో 85 జారీ చేసింది. ఇది ఒక చారిత్రక తప్పిదం. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ఇది ఒక చారిత్రక తప్పిదం. మరి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పాలనలో పరిస్థితి ఏమిటి? ఆ జీవో కొనసాగుతూ ఉంది. గత 22 నెలలుగా ఆ జీవో కొనసాగుతూ ఉంది. దీని పర్యవసానంగా జరిగింది ఏమిటి? ప్రస్తుతం విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షల్లో 95% మంది ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో, ఇంగ్లీషు మాధ్యమంలో పరీక్షలు రాస్తున్నారు. కేవలం 5% మంది ఉర్దూ, తమిళ్, కన్నడ, ఒరియా ఈ భాషలో రాస్తున్నారు. తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాసే వాళ్ళే లేరు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషకు ఈ దుస్థితి వచ్చింది. గత 5 సంవత్సరాల క్రితం వరకు ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు భాష 5వది. ఈ 5 ఏళ్లలో 7వ స్థానానికి దిగజారింది. బెంగాలీ, మరాఠీ మనకంటే పైకి పోయినాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎక్కువ కాలం అవసరం లే. అతి సమీప కాలంలో మధురమైన మన మాతృభాష తెలుగు భాష మృత భాషగా మారిపోతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగుకొండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కృష్ణదేవరాయలు తెలుగు భాషను ప్రస్తుతిస్తే, ప్రస్తుతము చంద్రబాబు పాలనలో దేశ భాషలందు తెలుగు లెస్స కాదు, దేశ భాషలందు తెలుగు లెస్స అనే విధంగా ఈనాడు పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ముందర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఎన్టీ రామారావు గారి పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలుగు భాష పట్ల, తెలుగు జాతి పట్ల
ఏమాత్రము ప్రేమ, అనురాగము, అభిమానము ఉన్నా వెంటనే జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 85 రద్దు చేయాలి. పాఠశాల విద్యలో లేదా కనీసం ప్రాథమిక పాఠశాల విద్యలో అటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇటు ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలి. మూడవది, తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రవేశాలలో ఉద్యోగాల సమయంలో 2% అదనపు మార్కులు కలపాలి. ఇవన్నా చేయాలి. లేదా తెలుగుదేశం పార్టీ పేరును తొలగించి ఇంగ్లీషు దేశం పార్టీ అని కానీ ఆంగ్లదేశం పార్టీ అని కానీ మార్చుకోవాలి. ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టునుంటావా నాగన్నట్లు అది చేస్తారా ఇది చేస్తారా తేల్చుకోమని చంద్రబాబు నాయుడు గారికి సూచిస్తున్నాం.